శక్తి పీఠాల వివరణ. అసలు శక్తి అంటే ఎవరు? బ్రహ్మాండ శక్తికి ప్రతీక శివుడు. అటువంటి శక్తి యొక్క చైతన్య రూపానికి ప్రతీక శక్తిమాత. ఒక్క మాటలో చెప్పాలంటే అర్ధనారీశ్వర తత్వం. ఈ రెండింటినీ విడదీయడం కష్టం. ఈ జగమంతటికీ శక్తి ప్రకృతి. ఆమె వివిధ రూపాల్లో నిక్షిప్తమై ఉంది. వరాహ పురాణం ప్రకారం దుర్గాదేవి శక్తి. కుండలిని శక్తి ఆమెయే. విధ్వంసక శక్తి ఆమెయే. అంటే కాపాడే శక్తి ఆమె రూపమే. సంహరించే శక్తి ఆమె రూపమే. ఆ పరాశక్తియే లక్ష్మిగా, సరస్వతిగా మన దేశంలో వివిధ క్షేత్రాలలో నిక్షిప్తమై ఉంది. దుర్గ శబ్దంలో దాకారం దైత్యనాశకాన్ని, రాకారం రోగనాశకాన్ని, గాకారం పాపనాశకాన్ని సూచిస్తాయి. ప్రపంచమంతా భగవత్ స్వరూపమే అయినప్పటికీ భగవంతుడు అనుగ్రహించిన విగ్రహాల యందు ఆయన సన్నిధి ఎక్కువగా ఉండేలా, భక్తుల సన్నిహిత్యం ఎక్కువ కలిగేలా మహర్షులు ఈ దేవాలయాలను ఏర్పరిచారు. కనుకనే ఆలయాలు యోగశక్తి కేంద్రాలు, సర్వశక్తి నిక్షేపాలు. ప్రతి శక్తిపీఠ క్షేత్రంలో మూల విరాట్టు ప్రాణశక్తి తేజస్సు కలిగి ఉంటుంది. అష్టాదశ శక్తిపీఠ క్షేత్రాలలో భూగర్భంలో విద్యుదయస్కాంత ప్రవాహాలు ఒక క్రమ పద్ధతిలో ప్రవహిస్తున్నట్టు కనుగొన్నారు. కనుకనే ఆయా క్షేత్ర సందర్శనం వల్ల అనారోగ్య నివారణ జరుగుతున్నట్టు వైజ్ఞానిక పరిశోధనలు కూడా స్పష్టం చేశాయి. ఇదొక యోగశాస్త్ర రహస్యం. ఈ శక్తిపీఠాల సందర్శనం ఇహపర సౌభాగ్యములను, సకల సంపత్తులను కలుగచేయగలదని శ్రీదేవి భాగవతం వివరించింది. దక్షయజ్ఞ సమయంలో సతీదేవి ప్రాణత్యాగం చేసిన కథ అందరికీ తెలిసిందే. తెలియని వాళ్ళు కామెంట్ చేయండి. సతీదేవి తన శరీరాన్ని హోమగుండంలో స్వయం దగ్ధం చేసింది. పరమశివుడు తన సతి శరీరాన్ని భుజాన ధరించి మహోగ్రుడై భూమిపై సంచరించసాగాడు. బ్రహ్మాది దేవతలు విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి సతీదేవి శరీరం శివుడి చెంత ఉన్నంతకాలం ఆయన ఉగ్రత్వం తగ్గదని చెబుతారు. విష్ణువు చక్రాయుధపాణియై శివ సంచారాన్ని వెనక నుంచి అనుసరిస్తూ వెళ్ళి తన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండాలుగా చేస్తూ వచ్చాడు. సతీదేవి శరీరాంగాలు 51 ప్రదేశముల్లో ఖండములై పడ్డాయి. వాటిలోంచి ఆ నుంచి హా వరకు గల 51 అక్షరాలు ఉద్భవించాయి. అక్షరమాలలోని ప్రతి అక్షరం శక్తి స్వరూపం. సతీదేవి శరీర భాగాలు సర్వవిధ బాహ్య అంతర్శక్తులను అందించగలిగే మహాక్షేత్రాలు అయ్యాయి. అయితే ఇవి తొలినాళ్లలో విగ్రహం లేని క్షేత్రాలుగా ఉండడం వల్ల ఎందరో మహర్షులు వివిధ కాలాల్లో వాటికి దేవాలయ స్వరూపం కల్పిస్తూ వచ్చారు. కొన్ని ఆలయాలు భౌగోళిక మార్పులకు గురై కాలగర్భంలో కలిసిపోయినా కొంతకాలానికి మరో మహానుభావుడు వాటిని కనుగొని పూర్వ వైభవం తేవడం జరుగుతూనే ఉంటుంది. దేశాల విభజన ప్రకారం కొన్ని శక్తిపీఠాలు భారత భూభాగం పరిధిలో లేవు. కొన్ని బెలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక పరిధుల్లోకి వెళ్ళిపోయాయి. 51 సతీ క్షేత్రాలలో 18 క్షేత్రాలని మరింత శక్తి క్షేత్రాలుగా మహర్షులు నిర్ధారించి వాటిని అష్టాదశ శక్తిపీఠాలు అని నామకరణం చేశారు. శాంకరీదేవి ఆలయం శ్రీలంకలో ట్రింకోమలి గజభాగం పడిన ప్రదేశం. కామాక్షిదేవి ఆలయం తమిళనాడులో కాంచీపురం వీపు భాగం పడిన ప్రదేశం. శృంఖలదేవి ఆలయం పశ్చిమ బెంగాల్లో ప్రద్యుమ్నం ఉదర భాగం పడిన ప్రదేశం. చాముండీదేవి ఆలయం కర్ణాటకలో మైసూర్ కురులు పడిన ప్రదేశం. జోగులాంబాదేవి ఆలయం తెలంగాణలో ఆలంపూర్ పై వరుస దంతాలు పడిన ప్రదేశం. భ్రమరాంబికాదేవి ఆలయం ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం మెడభాగం పడిన ప్రదేశం. మహాలక్ష్మీదేవి ఆలయం మహారాష్ట్రలో కోల్హాపూర్ నేత్రాలు పడిన ప్రదేశం. ఏకవీరాదేవి ఆలయం మహారాష్ట్రలో మాహూర్యం కుడిచేయి పడిన ప్రదేశం. మహంకాళీదేవి ఆలయం మధ్యప్రదేశ్లో ఉజ్జయిని పై పెదవి పడిన ప్రదేశం. పురుహూతికాదేవి ఆలయం ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం పీఠభాగం పడిన ప్రదేశం. గిరిజాదేవి ఆలయం ఒడిస్సాలో ఓడ్యానం నాభి భాగం పడిన ప్రదేశం. మాణిక్యాంబాదేవి ఆలయం ఆంధ్రప్రదేశ్లో ద్రాక్షారామం ఎడమ చెక్కిలి పడిన ప్రదేశం. కామరూపాదేవి ఆలయం అస్సాంలో గౌహతి యోని భాగం పడిన ప్రదేశం.
మాధవేశ్వరీదేవి ఆలయం ఉత్తరప్రదేశ్లో ప్రయాగ కుడి చేతి వేళ్లు పడిన ప్రదేశం. వైష్ణవీదేవి ఆలయం హిమాచల్ ప్రదేశ్లో జ్వాలాక్షేత్రం నాలుక పడిన ప్రదేశం. మంగళగౌరీదేవి ఆలయం బీహార్లో గయా రొమ్ము భాగం పడిన ప్రదేశం. విశాలాక్షిదేవి ఆలయం ఉత్తరప్రదేశ్లో వారణాసి చెవి భాగం పడిన ప్రదేశం. సరస్వతీదేవి ఆలయం జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతం కుడి చెంప పడిన ప్రదేశం. వీడియో ఎలాగుందో కామెంట్ చేసి చెప్పండి. మీరు ఎన్ని శక్తిపీఠాలు చూసారో కూడా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కొక్క శక్తిపీఠం గురించి వివరంగా రేపటి వీడియోలో తెలుసుకుందాం.